నాటి ఉమెన్ ఎంపవర్మెంట్ పైన ఒక వినూతమైన కార్యక్రమం ఆద్య అనే పేరుతో ఏర్పాటు చేసిన మన సత్యసాయి జిల్లా ఎస్పీ శ్రీమతి రత్న ఐపీఎస్ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆద్య అంటే ఫస్ట్ పవర్ అని, గాడెస్ దుర్గా అని, అన్ఈక్వల్డ్ అని, పర్ఫెక్ట్ అని, ఎర్త్ అని, ఇన్ని రకాల వైవిధ్యమైన పేర్లు ఉన్నాయి. అంటే మేడం గారి ఆలోచన ఈమె భూమిపైన ఉన్న ప్రతి బాలిక ఆమెకు ఎవరు సాటి లేకుండా దుర్గామాత మాదిరిగా ఫస్ట్ పవర్లో ఉండాలని ఆకాంక్షిస్తూ మేడం ఈ పేరుని సెలెక్ట్ చేయడం జరిగింది. అందుకు మేడం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాంటి ప్రోగ్రాంని ఏర్పాటు చేయడానికి మంచి వేదిక కావాలని మా ఎస్ఐ గారి ద్వారా మన ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ మేడం గారిని అడిగితే మేడం గారు వాళ్ళ బంధువులు 10 ఎకరాలు కొని సొంత నిధులతో ఇంత అద్భుతమైన ప్రాంగణాన్ని తయారు చేసి ఈరోజు మేడం గారు వాళ్ళ ఫాదర్ పేరుపైన ఒక ఇంత అద్భుతమైన స్టేజ్ కట్టి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇక్కడ మనమే జరగాలి, మీరే చెయ్యండి, మీరు ఎంతమందిని పిలుచుకొని వచ్చినా ఎంత భోజనం అందరికీ ఏర్పాట్లు చేస్తాం అని మేడమే భోజనాలు ఏర్పాటు చేసి షామ్యాన్ని ఏర్పాటు చేసి అన్నీ ఏర్పాటు చేసిన మన ఎమ్మెల్యే పరిటాల సునీత మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నా కార్యక్రమంలో ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ పోక్సో గురించి చెప్పారు. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళా సాధికారత. అంటే ఏ మహిళ అయినా ఏ బాలికైనా తన జీవితానికి సంబంధించి కావచ్చు, తన కెరీర్కి సంబంధించి కావచ్చు, తన భవిష్యత్తుకు సంబంధించి కావచ్చు, తన నిర్ణయం తనే తీసుకునే హక్కు కల్పించడమే మహిళా సాధికారికత. అంటే మీ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు మీరే తీసుకోవాలనేది. సో మనం కూడా ఒకసారి చరిత్రను పరికించిస్తే ఎంతమంది రాజులు మహారాజులు పరిపాలించిన రాణి రుద్రమదేవి కావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, రజియా సుల్తానా కావచ్చు, ఇలాంటి వాళ్ళు పరిపాలించినప్పుడు ఆ రాజ్యం సంక్షేమంగా సంరక్షణగా ఉండేది. అలాంటి పవర్ ఉండాలని ఎప్పుడు ఉంటుందంటే ఆడవాళ్ళు ఒక అధికారంలోకి ఒక పవర్లోకి వస్తే అలా ఉంటుందని మేడం గారి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో ఇక పోక్సో గురించి. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్. అంటే మనకు ఒక నానుడు ఉంది, ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత అంటారు. అంటే ఎక్కడైతే మహిళలు గౌరవింపబడతారో పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. ఎప్పుడైతే దేవతలు కొలువై ఉంటారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వల్ల ఎస్పెషల్లీ మన భారతదేశంలో లేడీస్కి చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు. కాకపోతే మొఘలులు బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత మన ఆడవాళ్ళని విలాసవంతుగా చూడటం, ఆటబొమ్మగా చూడటం అలవాటు చేసినారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఈ చూపుడు, ఈ ఇంటర్నెట్ రావటం, దీనివల్ల మగవాళ్ళు మృగాలుగా మారి సైకోయిజం, సెక్సువల్ పర్వర్షన్స్ ఎక్కువైపోయినాయి. అంటే సెక్సువల్ పర్వర్షన్స్ అంటే కొన్ని రకాల సెక్సువల్ పర్వర్షన్స్ ఎట్లుంటాయంటే ఎగ్జిబిషనిజం, ట్రాన్స్వెస్టిజం, వయూరిజం, యురేనిజం, ఫెటిసిజం, ఫ్రొట్యూరిజం, బెస్టియాలిజం, ఇన్సెస్ట్, బక్కలకాయిటస్, సోడోమి, లెస్బియనిజం, హోమోసెక్సువాలిటీ, ఇలా రకరకాల దీంతో వచ్చి అవన్నీ బుర్రలోకి ఎక్కించుకొని మగాళ్ళు మృగాలుగా తయారయ్యి ఎప్పుడో పెద్దవాళ్ళపైన ఎటువంటి ఆగాత్యాలు చేసే వాళ్ళు ఇప్పుడు చిన్న పిల్లలపైన కూడా 5-6 సంవత్సరాల పిల్లలపైన కూడా ఇటువంటి నేరాలు చాలా చేస్తున్నారు. సో దీంతో లేడీస్ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ స్త్రీ తన అశిక్షిత అయిపోయింది, రక్షించుకోలేని ఇది అయిపోయింది. దీనికి నాకు ఒకటి గుర్తుకొస్తుంది. గజేంద్ర మోక్షంలో గజేంద్రుణ్ణి మకరం అంటే మొసలి పట్టుకొని పీడించినప్పుడు తన సర్వశక్తులతో పోరాడి ఇంకా పోరాలేను వచ్చినప్పుడు ఒక గజేంద్ర అంటాడు, లావొక్కం తెయ్యలేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణముల్ టావుల్ తప్పెన్ మూర్ఛ వచ్చన్ తనువున్ డస్సెన్ శ్రమం బయ్యడెన్ నీవే తప్ప ఇహ పరం బెరుగను మన్నింపు దీనునన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపక భద్రాద్రి కాని. అంటే అప్పుడు మహావిష్ణువు మేలుకొని ఒక సుదర్శన చక్రం ఇచ్చి ఆ మకరాన్ని చంపి గజేంద్రుడు రక్షిస్తాడు. అలాగే మన ప్రభుత్వం 2012లో ఇలాంటి అభాగ్యుల్ని, ఇలాంటి బాలికల్ని రక్షించే ఉద్దేశంతో పోక్సో అనే ఒక చట్టాన్ని తెచ్చినారు. అదే ఈ చట్టం.
ఈ చట్టం ఎంత బలమైందంటే ఇందులో 46 సెక్షన్స్ 9 చాప్టర్లో ఉన్నాయి. నేరాలు 4 రకాలుగా విభజించినారు. ఒకటి సింపుల్గా హరాస్మెంట్, ఎవరైనా మిమ్మల్ని మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ సైకిల్ ద్వారా కానీ మిమ్మల్ని కించపరిచేటట్లుగా ప్రవర్తిస్తే, ఎస్పెషల్లీ 18 సంవత్సరాల లోపల అమ్మాయిల్ని, వాళ్ళకు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. దాని తర్వాత సెక్సువల్ అసాల్ట్, అంటే మిమ్మల్ని ఎవరైనా పట్టుకోరాని ప్లేస్లో ఎవరైనా టచ్ చేయడానికి ట్రై చేసినా, మీ పైన జుగుప్సాకరంగా ప్రవర్తించినా, మిమ్మల్ని తాకినా దాన్ని అసాల్ట్ అంటారు. దానికి దాదాపు 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. దాని తర్వాత పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్, అంటే ఎవరైనా మిమ్మల్ని సెక్సువల్గా చిన్న పిల్లల్ని కానీ వాడుకుంటే వాళ్ళకి తక్కువలో తక్కువ 10 సంవత్సరాల జైలు శిక్ష, తక్కువలో తక్కువ 10 సంవత్సరాలు లేదా జైలు. ఇలా రిపీటెడ్గా చేసి గర్భవతులు చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తే తక్కువలో తక్కువ 20 సంవత్సరాలు. మీరు ఈ మధ్య చూసింటారు, కొంతమంది యూట్యూబర్స్ కూడా జైలుకి వెళ్ళిపోయినారు 20 సంవత్సరాలు, ఇంకా వాళ్ళ లైఫ్లో రాలేరు. ఇలాంటి నేరాలను ప్రోత్సహించిన, ఎవరినో పోర్నోగ్రఫీ అంటే మన వీడియోస్ని ఎవరినో అప్లోడ్ చేసినా వాళ్ళపైన కూడా శిక్షలు. మీకు ఇంతకు ముందు భయపడే వాళ్ళు ఈ కేసులు ఇవ్వటానికి, మన పేరు బయటపడుతుంది, మనకు అవమానం గురవుతాం, తర్వాత పెళ్ళిళ్ళు కావు అని కాంప్రమైజ్ చెప్పి కేసులు ఇవ్వడానికి లేదు, ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ చట్టంలో ఒక ప్రొటెక్షన్ కూడా వచ్చింది. ఈవెన్ మీడియా కూడా వాళ్ళ పేర్లను ప్రచురించడానికి లేదు. వాళ్ళ పేర్లు కన్నా ప్రచురిస్తే, ఈవెన్ పోలీసు కూడా ప్రచురిస్తే ఈఎంఐ పైన ఈ అగాత్యం జరిగిందని వాళ్ళకు కూడా 6 నెలల జైలు శిక్ష ఉంది. అంత పకడ్బందీగా ఉంది, అంత రక్షణ కల్పించారు ఈ చట్టంలో. కాబట్టి మనకు ఎవరు భయపడకుండా చేయాలి. దాని తర్వాత మనం ఇంత చట్టాలు ఉన్నా కూడా ఇంకా ఈ మృగాలు ఎందుకు రెచ్చిపోతున్నారంటే మనలో కూడా కొన్ని తప్పులు ఉన్నాయేమో అనిపిస్తుంది. ఈ కుక్కలు తోడేళ్ళు ఎవరిపైన దాడి చేస్తాయి? కుక్కలు తోడేళ్ళు ఎవరిపైన దాడి చేస్తాయి? కుందేళ్ళపైన, జింకలపైన, పిల్లులపైన దాడి చేస్తాయి. అదే ఎప్పుడైనా శివంగి అంటే సింహం పైన దాడి చేస్తాయా? కుక్కలు సింహం పైన దాడి చేస్తాయా? చెయ్యవు. ఎందుకు? తిరిగి చంపుతుంది కాబట్టి. మీరు కూడా భయపడితే మీపైన ఇలాంటి దాడులు చేస్తారు. మీరు కానీ భయపడకుండా గట్టిగా కానీ నిలబడితే మీ దగ్గరకు రావడానికి కూడా భయపడతారు. కాబట్టి మనం కూడా మన తల్లిదండ్రులు, మీరు కావాలని చాలా తల్లిదండ్రులు చూడండి, వాళ్ళు ఎండనక వాననక చల్లనక రాత్రనక పగలనక తిరిగి కష్టపడి డబ్బు సంపాదించి మేము ఇలాంటి కష్టాలు పడినాం కాబట్టి మా పిల్లలు పడకూడదని మిమ్మల్ని బాగా చదివించాలని ట్రై చేసి అంత కష్టపడి సంపాదించే వాళ్ళు ఇంట్లో వేడన్నం చేస్తే వేడన్నం మీకు పెట్టి సత్తన్నం వాళ్ళు తింటూ, కనీసం అంత సంపాదించే వాళ్ళు సంవత్సరానికి ఒక జత బట్టలు కూడా కొనుక్కోకుండా మీకు మాత్రం 4-5 జతల బట్టలు కొనిస్తూ మీకు ఎటువంటి కష్టము లేకుండా మా పిల్ల బాగా చదవాలి అని ఒక పద్ధతిలో క్రమశిక్షణ పేరుతో కొన్ని ఆంక్షలు పెడితే మీకు అవి వేరేగా కనిపించి మమ్మల్ని మా తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్నారు అని కంప్లైంట్ ఇచ్చే స్టేజ్కి వచ్చి ఆ టైంలో ఎవడైనా ఇటువంటి మృగాడు ఒక తీయటి మాట 4 మాట్లాడితే అదే నిజమైన ప్రేమ, అదే గొప్ప ప్రేమ అని మన వెనకాల వెళ్ళిపోతున్నారు. వాడి నైజం ఎప్పుడు బయటపడుతుంది తెలుసా? మీ అందాన్ని చూసి శారీరకంగా అనుభవించి 2-3 సార్లు అనుభవించిన తర్వాత వాడే నీ క్యారెక్టర్ చాలా చీప్గా ప్రచారం చేస్తాడు. నిన్నే ఒక బ్రోతలుగా ముద్ర వేస్తాడు. ఇంకా అక్కడి నుంచి నిన్ను అడ్డం పెట్టుకొని సంపాదించాలని ట్రై చేస్తాడు. నీ ఫోటోస్ తీసుకుంటాడు. నువ్వు నమ్ముతావు, నేను పెళ్లి చేసుకుంటాను, నా దగ్గర నీ ఫొటోస్ ఉంటే ఏమీని. ఆ ఫొటోస్ తీసుకుంటావు. ఆ ఫొటోస్ తీసుకొని నేను మీ నాయన వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని రా, లేకపోతే నేను ఫోటో యూట్యూబ్లోనూ ట్విట్టర్లోనూ ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ పెడతాను, మీ బంధువులకు పెడతానంటే భయపడిపోతాం, సో లొంగిపోతాం. లేకపోతే వాడే ఇంకో దగ్గర పనుకో, నాకు డబ్బులు ఇవ్వుకుంటాడు. చేయగలవా? నీ ఫొటోస్ నువ్వు చూడగలవా? నీ ఫొటోస్ మీ తల్లిదండ్రులు చూస్తే తట్టుకోగలరా? ఆలోచించండి. కాబట్టి ఇలాంటి మృగాలకు మీరు లొంగద్దు. పెళ్లి కాకముందే మిమ్మల్ని శారీరకంగా వాడుకుంటామంటే వాడు ఖచ్చితంగా మృగాడే. పెళ్లి కాకముందే మిమ్మల్ని నాతో పన్నుకో అంటే వాడు మృగాడే. అలాగానే ఉన్నారంటే మీ జీవితం నాశనం, ఎవరు కాపాలేరు. కాబట్టి ఇలాంటి వాటికి బిఫోర్ మ్యారేజ్ నో సెక్స్, బ్రేక్ ద సైలెన్స్. ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీకు ప్రతి చట్టాలు ఉన్నాయి, ప్రతి వాళ్ళు ఉన్నారు. ఒక ఇద్దరు రక్షించకపోయినా ఎవరో ఒకరు వస్తారు, మేడం లాంటి వాళ్ళు, ఇంకొకరు వచ్చి మిమ్మల్ని రక్షిస్తారు. సో మీరు ఇలాగ ఉండాలని
బాగా డెవలప్ కావాలనుకుంటున్నాం. ఇంక ఈ ప్రోగ్రాం నసనకోటలో జరుగుతుంది. నసనకోటని కొంచెం ఇంగ్లీష్లో పేరు విడదీస్తే ఫస్ట్ 4 అక్షరాలు నాసా. నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, అంటే ఖగోళ శాస్త్రంలో అమెరికా సంస్థ. మనది ఇస్రో ఎలా ఉందో అలా నాసా నా కోట, నా కోట కావాలి. మీరు కూడా నాసాలో ఉద్యోగాలు చేసేంత వరకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు